ఇండియా వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఆస్ట్రేలియాపై విజయాన్ని నమోదు చేసింది. భారత మహిళా క్రికెట్ జట్టు ఎవరూ ఊహించని అద్భుతాన్ని చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 89 పరుగుల ఇన్నింగ్స్, జెమిమా రోడ్రిగ్జ్ సెంచరీ సహాయంతో భారత్ 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అంతేకాదు భారత్ ఈ మ్యాచ్ ను 9 బంతులు మిగిలుండగానే 5 వికెట్ల తేడాతో గెలిచింది. నిజంగా భారత్ విజయం అద్భుతమని చెప్పాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా 8 సంవత్సరాల తర్వాత ప్రపంచ కప్ మ్యాచ్ ను ఓడిపోయింది. దీంతో ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్ లో ఇంత పెద్ద రన్ను ఛేదించడం ఏ జట్టుకైనా ఇదే మొదటిసారి. ఇదే క్రమంలో భారత్ ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచ రికార్డును కూడా నెలకొల్పింది. మహిళా వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా భారత్ నిలిచింది. అలాగే ఆస్ట్రేలియా వరుసగా 15 మ్యాచ్లు గెలిచింది. కానీ ఈ వరుస విజయాలకు టీమిండియా బ్రేక్ వేసింది. ఇలాంటి పోరాట పటిమనే చూపిస్తే ఫైనల్లో కూడా భారత్ విజయం సాధించి కప్ గెలవటం ఖాయమనిపిస్తోంది.